హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ బిగినర్స్. అంటే మీరు ఈ ప్రాబ్లమ్స్ ముందు చేయలేదు ఆర్ చేస్తుంటే మిస్టేక్స్ వస్తున్నాయంటే దిస్ సిరీస్ ఈజ్ డెఫినెట్లీ ఫర్ యూ. సో ఈ సిరీస్లో ఏంటంటే మనం బేసిక్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. దెన్ విల్ గో టు హార్డర్ ప్రాబ్లమ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బి డిస్కస్డ్ ఫ్రమ్ ఇండియా బిక్స్ వెబ్సైట్. మీరు ఇక్కడ ప్రాబ్లమ్స్ ట్రై చేసి అండ్ దెన్ గో ఫర్ ఇండియా బిక్స్ వెబ్సైట్ అండ్ అక్కడ నుంచి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో ప్రిక్విజిటివ్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. అంటే ఈ టాపిక్ చేయడానికి ఫస్ట్ మనకి ఏం తెలియాలి? రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, అది మనకు తెలిసి ఉండాలి. అది కూడా అడ్వాన్స్ లెవెల్ అక్కర్లేదు, బేసిక్ లెవెల్ అయినా చాలు. అండ్ దెన్ యావరేజెస్ జస్ట్ బేసిక్ ఐడియా ఉన్నా చాలు, మనకేం ఎక్కువగా కాన్సెప్ట్స్ మీద ఐడియా లేకపోయినా పర్లేదు. అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్తో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వేరే ఏ టాపిక్తో రిలేటెడ్ కానీ ఫార్ములా బేస్డ్ కానీ ఏం ఉండవు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫార్ములాస్ ఇన్ ఇట్, బట్ వీ హ్యావ్ ఫ్యూ బేసిక్ థింగ్స్ టు నో బిఫోర్ స్టార్టింగ్ ద ప్రాబ్లమ్స్ సో దట్ వీ డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ వైల్ సాల్వింగ్ ద క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ మనకి జనరల్గా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ డిస్కస్ చేస్తారు అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దగ్గర మనం మిస్టేక్స్ ఎక్కువ చేస్తామో అది ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్లో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏమేమి ఉంటాయంటే పాస్ట్ ఉంటుంది, ప్రెజెంట్, అండ్ దెన్ వీ హ్యావ్ ద ఫ్యూచర్ ఏజెస్లో. అంటే వాళ్ళు ఏమిస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రామ్ సమ్ ఏజ్ ఇస్తారు అండ్ దెన్ ఆఫ్టర్ 4 years లేదంటే 4 years హెన్స్ ఫ్రమ్ నౌ ఆర్ ఎల్స్ 4 years లేటర్ అని ఇస్తారు. అది ఫ్యూచరే కదా. ఏ టర్మినాలజీలో ఇచ్చినా సరే మీకు అర్థమైపోద్ది ఆ క్వశ్చన్ చూసిన తర్వాత దే ఆర్ టాకింగ్ అబౌట్ పాస్ట్, ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ అని. మనందరికీ తెలుసు ఫ్యూచర్ అంటే వీల్ యాడ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 years ఫ్రమ్ నౌ అని ఇచ్చారనుకో, 5 years ఫ్రమ్ నౌ ఆర్ ఎల్స్ 5 years లేటర్, 5 years హెన్స్, ఇలా అయినా ఇవ్వచ్చు, ఏదైనా టర్మినాలజీ ఇవ్వచ్చు. సో అలా ఇచ్చారంటే యుల్ డూ ప్లస్ 5 years ఇన్ ద ఫ్యూచర్. సిమిలర్ వే 5 years ఎగో ఆర్ బిఫోర్ 5 years అలా ఏమైనా టర్మినాలజీస్ ఇచ్చారంటే యుల్ హ్యావ్ టు డూ -5. ఓకే, క్లియర్? సో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ వీటి మీద మనకి ప్రాబ్లమ్స్ ఇస్తారు. అండ్ దెన్ వీ హ్యావ్ n టైమ్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఇక్కడ ఇలాంటి వాటిలో మిస్టేక్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఐ థాట్ ఆఫ్ టెలింగ్ ఇట్ ఇన్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ఇట్ సెల్ఫ్. సో అంటే ఏంటంటే రామ్ ఏజ్ ప్రెజెంట్కి ఎక్స్ ఉందనుకో, శ్యామ్ ఏజ్ ఇస్ 2 times ఆఫ్ ఎక్స్ అని ఇస్తే 2x అని రాస్తాం, అంటే 2 times ఆఫ్ రామ్ అని ఇస్తే. అదే శ్యామ్ ఏజ్ ఇస్ 2 times మోర్ దెన్ రామ్ ఏజ్ అని ఇచ్చారనుకో, అప్పుడు వీ రైట్ 2 times ఆఫ్ రామ్ ఏజ్ ప్లస్ రామ్ ఏజ్. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఇంకా డిస్కస్ చేద్దాం ఫ్యూచర్లో. సో ఇది మనం చూసుకోవాలన్నమాట. అంటే రామ్ ఏజ్ ఈజ్ ఎక్స్ అని ఇచ్చారు, శ్యామ్ ఏజ్ ఇస్ 2 times ఆఫ్ ఎక్స్, అప్పుడు 2x అని రాస్తాం. అదే 2 times మోర్ దెన్ రామ్, 2 times ఆఫ్ రామ్ అని ఇస్తారు. సో 2 times మోర్ దెన్ రామ్ ఇలా ఇచ్చారనుకో, అప్పుడు వీ హ్యావ్ టు రైట్ 2 times ఆఫ్ రామ్ ప్లస్ రామ్ ఏజ్ ఎక్స్. క్లియర్? సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ ఫార్ములాస్. ఇది మనకు తెలిస్తే చాలు, ఈజీగా మనం ఈ టాపిక్ని సాల్వ్ చేయగలుగుతాం. ఆల్ దట్ వీ నీడ్ టు డూ ఇస్ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈ టాపిక్ కూడా ఈజీనే అయిపోతుంది. ఓకే, ఈ వీడియోలో మనం ఒక 2-3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఐల్ గివ్ యూ ద హోంవర్క్ ప్రాబ్లమ్ యాజ్ వెల్. తర్వాత ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ విల్ డిస్కస్ medium type of problems. Okay, it is given A is 2 years older than B, who is twice as old as C. If total age of ముగ్గురిది ఇచ్చారు, how old is B అని ఇచ్చారు. సో మనకి ఎవరి ఏజ్ కనుక్కోమన్నారు? దే ఆర్ జస్ట్ టు ఫైండ్ ది ఏజ్ ఆఫ్ B, రైట్? సో ఎవ్రీ ఈక్వేషన్ దట్ వీఆర్ టేకింగ్ విల్ టేక్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ B. ఓకే, B పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూద్దాం. సో ఏమి ఇచ్చారు? A is 2 years older than B. సో A is 2 years older than B. B కన్నా 2 years ఎక్కువ, సరిపోయింది. అండ్ దెన్ B, ఓకే, Bని మనం B అనే అజ్యూమ్ చేసుకుంటాం. అండ్ B who is twice as old as C. ఇలాంటి వాటి దగ్గర కూడా మిస్టేక్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి, ఇది కూడా చూసుకోవాలి. C who is అని ఇచ్చారంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ B. B is twice as old as C అని మనం అర్థం చేసుకోవాలి. అదే ఇక్కడ who ప్లేస్లో ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ అండ్ దెన్ దిస్ పర్టికులర్ రిలేషన్ ఈజ్ అబౌట్ A. ఓకే, సో A ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ C అని మనం అజ్యూమ్ చేసుకుంటాం.
కానీ ఇక్కడ హూ అని ఇచ్చారు కాబట్టి దే ఆర్ టాకింగ్ అబౌట్ బీ. ఇలాంటి వాటి దగ్గర కూడా మిస్టేక్స్ అయిపోతూ ఉంటాయి. సో వన్స్ చెక్ ఇట్ అవుట్ వైల్ సాల్వింగ్. ఓకే, సో బీ హూ ఈస్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సి. సో బీ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సి. సరిపోయింది. కానీ మనకు అన్నీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ బీ కావాలి కదా, సో విల్ రివర్స్ ఇట్. సి ఈజ్ ఈక్వల్ టు బీ బై 2, రైట్? ఆర్ ఎల్స్ యూ కెన్ రైట్ 1/2 ఇంటూ బీ. ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, వాళ్ళు ఏమన్నారు, టోటల్ ఆఫ్ ఏజెస్ ఇస్ 27. అంత అన్నీ యాడ్ చేయడమే. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు 27. ఏ వాల్యూ ఎంత, 2 ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత, బి బై 2 ఆర్ ఎల్స్ 1/2 ఇంటూ బి. ఎనీథింగ్ ఇస్ ఫైన్. బి బై 2 ఈజ్ ఈక్వల్ టు 27. అన్నీ యాడ్ చేయడమే. కానీ ఇక్కడ బై 2 ఉంది. మనం జనరల్గా ఏం చేస్తాం, 2 ఇంటూ దీస్ ఆల్ మల్టిప్లై చేసి ప్లస్ బి హోల్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 27. దిస్ 2 goes there అండ్ మల్టిప్లై అవుతుంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కదా. సో దీన్ని మనం ఎలా చేద్దామంటే బి బై 2ని వీ కెన్ రైట్ ఇట్ as 0.5 ఇంటూ బి. ఫైన్, బికాస్ 1/2 ఇంటూ బి అంటే 0.5 ఇంటూ బి. బి ప్లస్ బి ఇస్ 2b, 2b ప్లస్ 2. సో 2b ప్లస్ 2 ప్లస్ 0.5 ఇంటూ బి, విచ్ ఇస్ అఫ్ కోర్స్ 2.5b plus 2 is equal to 27. Simple. So this 2 goes there. So let me adjust the paper. 2.5 into b is equal to 25. So 2.5 ni we can take it there. b is equal to 25 by 2.5. Right? ఈ డెసిమల్ పైకి వెళ్ళిందంటే it will multiply by 10. సో 25 gets cancelled, 10 remains. సో మనకి ఏం కావాలి, బీ వాల్యూ వీ గాట్ ఎస్ 10. మనకి ఏ వాల్యూ అడిగారు, బీ వాల్యూ అడిగారు. సో 10 విల్ బీ ది ఆన్సర్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్ళిపోదాం. నౌ పాజ్ ద వీడియో అండ్ ట్రై దిస్ క్వశ్చన్ బై యువర్ ఓన్. అండ్ మీకు ఆన్సర్ వచ్చిన తర్వాత దెన్ చెక్ ది ఆన్సర్. అండ్ ఇఫ్ మీకు ఆన్సర్ రాకపోయినా సీ దిస్ క్వశ్చన్ అండ్ లేటర్ ఆన్ యూ కెన్ ట్రై బై యువర్ ఓన్. అండ్ ఇఫ్ యు ఆర్ అ పర్సన్ హూ ఈస్ సాల్వింగ్ దిస్ టాపిక్ ఫర్ ద ఫస్ట్ టైం, డోంట్ ప్యానిక్. మీకు ఆన్సర్ రాకపోయినా ఏం రాకపోయినా 1 or 2 ప్రాబ్లమ్స్ చేసిన ఆర్ఎల్స్ ఇంకా రాకపోయినా 1 or 2 వీడియోస్ అయ్యే కొద్దీ యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఫ్యూచర్లో. సో రాకపోయిందని ఏం టెన్షన్ పడకండి, బట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సో దట్ మీకు అలవాటు అవుతూ ఉంటుంది. ఓకే ఫైన్. సో ఏ మ్యాన్ ఈస్ 24 years older than his son. సో వీ హ్యావ్ సన్ అండ్ మ్యాన్. ఓకే, సో సన్ని లెట్స్ అస్యూమ్ ఎక్స్ అనుకుందాం, ఆర్ఎల్స్ యూ కెన్ టేక్ ఎస్ యాజ్ వెల్. ఓకే, మ్యాన్ ఈస్ 24 years older than his son. సో మ్యాన్ ఏమవుతారు, 24 ప్లస్ ఎక్స్. సింపుల్. ఇన్ 2 years అంటే ఏంటి, 2 years ఫ్యూచర్లో కదా. సో వీల్ హ్యావ్ టు గో టు ద ఫ్యూచర్. హిజ్ ఏజ్ విల్ బీ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిజ్ సన్. సో 2 years తర్వాత అంటే సన్ ఏజ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 2, రైట్? మ్యాన్ ఏజ్ ఏమవుతుంది, 24 ప్లస్ ఎక్స్ అతని ఇనీషియల్ ఏజ్. ఇప్పుడు 24 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 years యాడ్ అయింది కదా. సో 24 ప్లస్ 2 ఏమవుతుంది, 26 ప్లస్ ఎక్స్. సరిపోయిందా? ఇప్పుడు ఈ పర్టికులర్ 2 years తర్వాతది రిలేషన్ ఏమి ఇచ్చారు, హిస్ ఏజ్ విల్ బి ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. సన్ ఏజ్ ఎంత, ఎక్స్ ప్లస్ 2. అతనికి ట్వైస్ చేస్తే ఇతని ఏజ్ అవుతుందంట. ఈక్వేషన్ వచ్చిందా? వన్స్ ఈక్వేషన్ వస్తే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ ఈక్వేషన్ వచ్చే వరకు మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకే, సో 2x ప్లస్ 2 2s are 4 is equal to 26 ప్లస్ ఎక్స్. ఈ ఎక్స్ అటువైపు, 4 ఇటువైపు. సో 2x మైనస్ ఎక్స్ is equal to 26 మైనస్ 4, 22. సో ఎక్స్ వాల్యూ ఎంత, 22. వాళ్ళు ఏం అడిగారు, ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ద సన్. సో సన్ ఏజే కదా ఇక్కడ. సో ఎక్స్ విల్ బి 22. సో 22 ఈజ్ ది ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సి, కార్తీ ఈజ్ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ సూర్య. సో సూర్య ఉన్నారు, కార్తీ ఉన్నారు. ఓకే, సూర్య ఏజ్ మనం ఎస్ అనుకుందాంలే ఈ క్వశ్చన్కి. సో కార్తీ ఏజ్ ఏమవుతుంది, 4 times యాజ్ సూర్య. సో కే ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ సూర్య, రైట్? 4 years లేటర్ అంటే వీఆర్ గోయింగ్ ఇన్ టు ద ఫ్యూచర్. అంటే ఏం చేయాలి, అఫ్ కోర్స్ యాడ్ చేయాలి. ఓకే, సో 4 years తర్వాత సూర్య ఏజ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 4 అవుతుంది. కార్తీ ఏజ్ ఏమవుతుంది, 4s ప్లస్ 4 అవుతుంది. సింపుల్. ఓకే, 4 years లేటర్ సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 43. సరిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరిది యాడ్ చేస్తే 43 వచ్చేసింది. వాళ్ళు ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సూర్య అడిగారు అంటే ఎస్ వాల్యూ అడిగారు. సాల్వ్ చేయగలరా? సింపుల్గా చేయండి. ఎస్ ప్లస్ 4s ఎంత, 5s
plus 8 is equal to 43. 5s is equal to 43 కాబట్టి 10 వెనక్కి వెళ్ళి ప్లస్ 2 చేయండి. సో ఎంత అవుతుంది? 35. సో ఎస్ వాల్యూ ఎంత? 35/5. 5 7s are 35. So S value 7. So 7 will be the answer. Clear? Vijay is 3 times as old as Geetanjali. So Vijay, Geetanjali, right? So Vijay age manam V anukunnam. Geetanjali G kada. So Vijay is 3 times as old as Geetanjali. So 3G. Simple. 2 years ago. అంటే 2 years వెనక్కి వెళ్ళాలి కదా మనం. సో 2 years బ్యాక్ వాళ్ళ ఏజ్ ఏమవుతుంది? 3G minus 2. Your age will be G minus 2. సరిపోయిందా? He was 5 times as old as Geetanjali. So Vijay age was 5 times of Geetanjali. సరిపోయిందా? ఈ స్టేట్మెంట్లో ఎలా ఇచ్చారు ద సేమ్ వే యూ నీడ్ టు కన్స్ట్రక్ట్ ది ఈక్వేషన్. వన్స్ ఈక్వేషన్ వచ్చాక యూఆర్ గుడ్ టు గో. ఓకే, 3G minus 2 is equal to 5G minus 2. So you can do 3G minus 2 is equal to 5G minus 10. Okay, 3G minus 2. So 5G minus 3G is 2G is equal to 10 minus 2, 8. So G value is 4. మనల్ని ఏం అడిగారు? వాట్ ఈస్ హిస్ ప్రెజెంట్ ఏజ్? ప్రెజెంట్ ఏజ్ అంటే ఇదే కదా. సో 4 into 3, 12. So Vijay age will be 12. So 12 is the answer. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ ఇక్కడ వరకు మనం ఏమైతే చేసామో ఇవి ట్రై. అండ్ మీకు ఏ ప్రాబ్లమ్స్ డౌట్స్ ఉన్నా సరే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ మేక్ అ డెడికేటెడ్ వీడియో ఆన్ ఆల్ ద డౌట్స్. ఎవరెవరికైతే ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటి మీద ఐ విల్ మేక్ అ స్పెసిఫిక్ వీడియో. సో లాస్ట్ వీడియోలో మనం బేసిక్ ఫార్ములాస్ అండ్ కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే రేషియో టైప్ ప్రాబ్లమ్స్, అంటే రేషియోస్ ఇచ్చి దాన్ని బట్టి ఏజ్ కానీ వాటి డిఫరెన్స్ కానీ అవన్నీ ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఎలా సాల్వ్ చేయాలో ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్. ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ రూపా అండ్ ఆనంద్ ఆర్ ఇన్ ద రేషియో 4:5 రెస్పెక్టివ్లీ. సో ఫస్ట్ రూపా అండ్ ఆనంద్ వాళ్ళ రేషియో ఏమి ఇచ్చారు? 4:5. రిమెంబర్ ఇట్స్ నాట్ ది ఏజ్, ఇట్స్ ది రేషియో. 3 years later the ratio of their ages will be 9:7. So 3 years యాడ్ అవుతాయి ఇద్దరికి. అప్పుడు the ratio will be 9:11. They asked what is the present age of Anand, right? So present మనకి 4:5 రేషియో ఉంది కదా. సో రేషియో ఉన్నప్పుడు మనం యాక్చువల్ వాల్యూస్ని ఎలా ఎగ్జ్యూమ్ చేసుకుంటాం? అఫ్ కోర్స్ వీ కీప్ అన్ ఎక్స్ హియర్, రైట్? సో 4x is Rupa's age and 5x is Anand's age. Simple. Then they added 3 years. 4x plus 3, 5x plus 3. రైట్? అప్పుడు అలా యాడ్ చేసినప్పుడు వాళ్ళ వాల్యూస్ ఎంత వస్తున్నాయి? 9y. రైట్? 11y. దిస్ ఈజ్ హౌ ది ఈక్వేషన్స్ ఆర్ ఫార్మ్డ్. ఇప్పుడు 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో అఫ్ కోర్స్ మీరు x అండ్ y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి వీటిలో సబ్స్టిట్యూట్ చేసి యూ కెన్ ఫైండ్ దీస్ వాల్యూస్. కానీ అది చాలా లెందీ ప్రాసెస్ అయిపోతుంది. ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 to 3 minutes, which is not beneficial for competitive exams or placement exams or whatever. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనకేం తెలుసు? రేషియో అంటే A:B అని మనం రిప్రజెంట్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ A/B. అంతే కదా. A/B రిప్రజెంట్స్ A:B, రైట్? ద రిలేషన్ ఆఫ్ A విత్ రెస్పెక్ట్ టు B. అంతే కదా. సో మనం ఏం చేస్తామంటే 4x plus 3 by 5x plus 3. Right? This is the ratio of Rupa and Anand after 3 years. Right? 4x, 5x అనేది ఇనిషియల్ రేషియో, బట్ +3 అయింది. ఈ రిలేషన్ని వాళ్ళు ఏమంటే టర్మ్ చేశారు? 9:11 అని కదా వాళ్ళు చెప్పారు. రైట్? సింపుల్గా మీకు ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ ప్రీవియస్గా. లైక్ మనం మ్యాథ్స్ సింపుల్ ట్రిక్స్ నేర్చుకున్నాం కదా, అందులో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఎప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీకు మ్యూచువల్ రిలేషన్ తెలిసిందంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో క్రాస్ మల్టిప్లై చేయండి. 11 4s are 44. సో 44x ప్లస్ 11 3s are 33 is equal to 9 5s are 45x plus 9 3s are 27. Simple. So 44x comes this side, 27 goes that side. So x equal to 33 minus 27, which is 6. Right? So x value will be 6. So x 6 వచ్చింది. వాళ్ళ present ages ఏంటి? 4x. So 4 6s are 24. Anand age అంతా 5x. So 5 6s are 30.
వాళ్ళు ఏం అడిగారు ఆనంద్ ఏజ్. సో వాట్ విల్ బి ఆనంద్ ఏజ్ 30. సింపుల్, ఈజీగా సాల్వ్ అయిపోయిందా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో ఈ ప్రాబ్లంలో వాళ్ళు ఏమి ఇచ్చారు, సేమ్ మీరు ఏం చేస్తారంటే వీడియోని పాజ్ చేయండి అండ్ ట్రై బై యువర్ ఓన్, అండ్ మీకు ఆన్సర్ వచ్చిన తర్వాత చెక్ యువర్ ఆన్సర్. ఇఫ్ ఆన్సర్ రాకపోతే దెన్ సీ ద సొల్యూషన్ అండ్ ట్రై నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ 3 persons ఈజ్ ఇన్ ద ప్రపోర్షన్ 4:7:9. ఓకే, 8 years ago the sum of their age was 56. Find their present ages in years. ఓకే, సో మనకేం తెలుసు 4x 7x 9x కదా. సో మనకు వచ్చిన ఆన్సర్స్ అన్ని ఖచ్చితంగా వీటితో మల్టిపుల్స్ అయ్యేవి మాత్రమే ఉంటాయి కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఐ విల్ గివ్ యూ అ సింపుల్ ట్రిక్. ఎప్పుడు మనకు ఆప్షన్స్ ఇచ్చినా సరే యూ షుడ్ ఆల్వేస్ గో విత్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ అండ్ మోస్ట్ టైమ్ సేవింగ్ మెథడ్. మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా మీకు ఆప్షన్స్ ద్వారా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే యూ కెన్ డెఫినెట్లీ గో టు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. ఓకే, సో ఇప్పుడు ఏది వచ్చినా సరే అఫ్కోర్స్ వీటి మల్టిపుల్స్ అవుతాయి కదా. 4 2s are 8 సరిపోయింది. 7 2s are ఎంత 14, బట్ ఇక్కడ 14 ఉందా లేదు. సో దిస్ ఆప్షన్ వోంట్ బి ది ఆన్సర్. రైట్, చెక్ దిస్ ఆన్సర్. 4 4s are 16, 7 4s are 28, 9 4s are 36 సరిపోతుంది. సో దిస్ మైట్ బి ది ఆన్సర్. అండ్ ఇది కూడా చెక్ చేయండి, 4 టేబుల్లో 30 ఉందా లేదు. సో దిస్ ఈస్ హౌ వి ఎలిమినేట్ ది ఆప్షన్స్. బట్ ఐవ్ ఆల్రెడీ మెన్షన్ నన్ను ఉన్నప్పుడు ఎప్పుడు వీ కెనాట్ టేక్ ద రిస్క్. అప్పుడు మరీ మనం చెక్ చేసుకోవాలి ఆన్సర్స్. సో 14 28 36 దిస్ మైట్ నాట్ బి ది ఆన్సర్. ఓకే, సో మనం ఏం చేస్తామంటే వీ కెన్ యాక్చువల్లీ సాల్వ్ 4x 7x 9x తీసుకొని వీ కెన్ యాక్చువల్లీ సాల్వ్, బట్ విల్ గో ఫ్రమ్ ది ఆప్షన్స్. ఓకే, సో మనం ఏం చేస్తాం 14 28 36 వీటిని యాక్చువల్ ప్రెజెంటేజెస్ అనుకుందాం. రైట్, సో ఆ మూడింటిని యాడ్ చేయండి బికాస్ మనకి ఇచ్చిన రిలేషన్స్ సమ్తోనే ఇచ్చారు కదా. సో ప్రెసెంట్ ఏజ్ 16 అంటే 8 years ఎగో 8 years వెనక తన ఏజ్ ఎంత. 28 అంటే 8 years వెనక తన ఏజ్ ఎంత. 36 అంటే 8 years బిఫోర్ తన ఏజ్ ఎంత. 8 16 minus 8 ఎంత 8. రైట్, 28 minus 8 is 20 and 36 minus 8 is 28. రైట్, సో 8 years బిఫోర్ వాళ్ళ ఏజెస్ వచ్చేసాయి. ఇప్పుడు వాటికి సమ్ చేస్తే 56 వస్తుందా లేదా. వస్తుందంటే దిస్ విల్ బి ది ఆన్సర్, రావట్లేదంటే దిస్ విల్ బి ది ఆన్సర్. ఫైండ్ అవుట్ చేయండి. 20 + 8 28, 28 2s are 56. సో వీఆర్ గెటింగ్ 56 ఈస్ ది ఆన్సర్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్. లేదా యూ కెన్ ఆల్సో డూ వన్ థింగ్, ప్రెసెంట్ ఏజెస్కి సమ్ ఫైండ్ అవుట్ చేయండి. రైట్, సో 16 + 28 ఎంత. సో 16 + 28 + 36, 6 2s are 12, 12 + 8 20, 0 2 3 4 5 6 7 8. రైట్, 80 ఈజ్ ద ప్రెసెంట్ ఏజ్ సమ్. రైట్, 8 years బిఫోర్ అంటే తిన నుంచి 8 years మనం మైనస్ చేయాలి, తిన నుంచి 8 years మైనస్ చేయాలి, తిన నుంచి కూడా 8 years మైనస్ చేయాలి కదా. సో ఇందులోంచి వీ షుడ్ నాట్ మైనస్ 8, వీ షుడ్ సబ్ట్రాక్ట్ 8 into 3 బికాస్ 3 మెంబర్స్కి 8 years వెనక్కి వెళ్తున్నాం యాజ్ వీఆర్ డిస్కసింగ్ సమ్ కాబట్టి. ఓకే, సో 80 minus 24 which is of course 8 minus 2 is 6, so 56. సో 56 విల్ బి ది ఆన్సర్. ఎలా అయినా ఓకే, మీరు వీటిలోంచి ఇండివిజువల్గా మైనస్ చేసి యూ కెన్ ఫైండ్ అవుట్ ద సమ్, ఆర్ ఎల్స్ సమ్ ఫైండ్ అవుట్ చేసేసి అందులోంచి మైనస్ ఎన్ని ఇయర్స్ ఇంటూ హౌ మెనీ పీపుల్. You can do that one as well. Anything is fine. Okay, I hope this is clear. Let's solve one more problem. The ratio of ages of Sai and Sunny is 7:3. 6 years hence, ante 6 years later, their age ratio will be 5:3. Find the difference of their ages. చూసి ఏదో పెద్ద ప్రాబ్లం అనుకోకండి, this will be very easy. See, 7:3 అంటే we'll consider 7x and 3x కదా. సో 6 years later ఇచ్చారు అంటే ఇద్దరికి we'll add +6 + 6. The ratio will be 5:3. సింపుల్, మనం డిస్కస్ చేసుకున్న మెథడ్. 7x + 6 by 3x + 6 is equal to 5/3. Cross multiply. 7 3s are 21x plus 6 3s are 18 is equal to 5 3s are 15 plus 6 5s are 30. Right? 21 minus 15 is 6x is equal to 12. So x will be 2. Right? So present ages same అవుతాయి. 7x అంటే 14, 7 2s are 14. 3x అంటే 3 2s are 6. వాళ్ళు ఏమడిగారు, ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ ఏజెస్. సో 14 minus 6 ఎంత 8. సో 8 విల్ బి ది ఆన్సర్. సింపుల్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. రైట్, 4 years ago the ratio of ages of A and B was 2:3
and after 4 years it will become 5:7. Find the present ages. See, మనం either past తో we are discussing, present తో discuss చేస్తున్నాం, past and present, or present and future మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ పాస్ట్ అండ్ ఫ్యూచర్ మనం ఇప్పటికొచ్చి చేయలేదు. సో ఇలా వచ్చిందని మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా సింపుల్గా చేయొచ్చు. సి, పాస్ట్ ఉంది, ప్రెజెంట్ ఉంది, ఫ్యూచర్ ఉంది, రైట్? సో ప్రెజెంట్ ఏజ్ మనల్ని కనుక్కోమన్నారు, అండ్ పాస్ట్ ఇక్కడ నుంచి 4 years వెనక్కి వెళ్తే వాళ్ళ రేషియో ఇచ్చారు 2:3, అండ్ ప్రెజెంట్ నుంచి 4 years వెనక్కి 4 years ఫ్యూచర్లోకి వెళ్తే వాళ్ళు ఇచ్చారు ద రేషియో విల్ బి 5:7. మనల్ని ఈ పర్టికులర్ థింగ్ని అడుగుతున్నారు. సో ఇక్కడ నుంచి ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్స్ టు సాల్వ్. సో మనం ఏం చేస్తామంటే ఇలా 3 stages ఇచ్చినప్పుడు కన్సిడర్ పాస్ట్ ఏజ్ యాజ్ బేస్ లైన్ అనమాట. దీన్ని మనం ప్రెజెంట్ అన్నట్టు అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, సో 2x 3x. సో ఇక్కడ నుంచి వీ వెంట్ 4 years బ్యాక్, ఇక్కడ నుంచి వీ వెంట్ 4 years ఫ్రంట్, రైట్? సో ఇక్కడ నుంచి ఎన్ని ఇయర్స్ వీ హ్యావ్ టు గో టు ద ఫ్రంట్ సో దట్ వీ రీచ్ హియర్? అఫ్ కోర్స్ 4 + 4 8 years. సింపుల్. సో దీన్ని క్వశ్చన్ మీరు ఎలా ఫ్రేమ్ చేసుకోవచ్చు? ద ప్రెజెంట్ ఏజ్ రేషియో ఇస్ 2:3. ఆఫ్టర్ 8 years ఇట్ బికేమ్ 5:7, రైట్? ఇప్పుడు ఈక్వేషన్ ఫార్మ్ చేయగలరా? ట్రై. సి, 2x + 8 / 3x + 8 = 5/7, right? Cross multiply. 7 2s are 14x plus 8 7s are 56 is equal to 5 3s are 15 plus 8 5s are 40. ఇంకొక విషయం, మనం జనరల్గా ఏంటంటే రేషియోస్ విషయంలో ఎక్కువ తప్పు ఏం చేస్తామంటే పెద్ద వాల్యూ లైక్ పై వాల్యూ కింద వాల్యూ కరెక్ట్గా పై వాల్యూ కింద వాల్యూ ఒక దగ్గర వేస్తున్నామో లేదో చూడాలి. అంటే a/b ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నామంటే ఇక్కడ కూడా a/bనే పెట్టాలి, లేదంటే ఆప్షన్స్ రాంగ్, మొత్తం రాంగ్ అయిపోతాయి. సో అలాంటప్పుడు మీరు ఎలా చూసుకుంటారంటే సి, ప్లస్ చేసేది కామన్ థింగే కదా రెండిట్లో. సో ఇక్కడ ఏదైతే స్మాల్ వాల్యూ ఉంటుందో ఆ పక్కన కరెస్పాండింగ్ వాల్యూ కూడా స్మాల్ వాల్యూ పైనే ఉండాలి. అంటే సి, 2 is smaller than 3. So 5 is also smaller than 7. You have to make sure of that so as to ensure that you are not doing anything wrong. Okay, so 15x this is, and we have to move it this side and this one this side. So x equal to 56 minus 40, which is 16. So what is the value of x? It is 16. So find the ages. 2 into x. So 16 2s are 32 and 16 3s are 48. రైట్? 32 48 వచ్చింది, ఆప్షన్ వచ్చింది పెట్టేస్తాం. అలా మనం చేయకూడదు. సి, మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? పాస్ట్ ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, కానీ మనల్ని ఏం అడిగారు? ప్రెజెంట్ ఏజెస్ అడిగారు. అంటే పాస్ట్ నుంచి 4 years మనం ముందుకు వెళ్ళాలి కదా. సో 32కి యాడ్ 4 which is 36, 48కి యాడ్ 4 which is 52. సో 36 and 52, దిస్ విల్ బి ది ఆన్సర్. సింపుల్. వన్ మోర్ థింగ్, ఇక్కడ చూడండి 52 36 ఉంది, 36 52 ఉంది. ఇలా కూడా రివర్స్ చేసి ఇస్తారు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. కానీ వాళ్ళు ఏమడిగారు? రెస్పెక్టివ్లీ, అంటే ఏ వాల్యూ ముందు బి వాల్యూ తర్వాత వాళ్ళు క్వశ్చన్లో మెన్షన్ చేసినప్పుడు ఆన్సర్ కూడా మనం ఏ వాల్యూ ముందు బి వాల్యూ తర్వాత అనే పెట్టాలి. వైల్ చెకింగ్ యువర్ ఆన్సర్, మీరు ఆన్సర్ చెక్ చేస్తున్నప్పుడు మీరు మెన్షన్ చేసింది కరెక్టా కాదా మీకు ఎలా తెలియాలి? చూడగానే, ఆన్సర్ చెక్ చేయకుండా. సి, స్మాల్ వాల్యూ ఇస్ ఇన్ ద ఫ్రంట్ పార్ట్, స్మాల్ వాల్యూ ఇస్ ఇన్ ద ఫ్రంట్ పార్ట్. సో అఫ్ కోర్స్ ఆన్సర్లో కూడా స్మాల్ వాల్యూ విల్ బీ ఇన్ ద ఫ్రంట్ పార్ట్. మీరు పొరపాటున కంగారులో దిస్ వన్ ఆన్సర్ పెట్టినా సరే మీకు టైం ఉన్నా లేకపోయినా ఒకసారి చూసుకోండి. లైక్ స్మాలర్ వాల్యూ ఎటువైపు ఉందో ఆన్సర్లో కూడా స్మాలర్ వాల్యూ అటువైపు ఉందా లేదా. ఒకవేళ లేదు, మీకు ఇదే ఆప్షన్ ఇచ్చారు, ఇది ఆప్షన్ ఇవ్వలేదు అనుకో, అప్పుడు మీరు ఇది మెన్షన్ చేయకూడదు. మీకు అది ఆన్సర్ వచ్చినా సరే యూ షుడ్ మెన్షన్ నన్ యాజ్ ది ఆన్సర్. ఓకే, రైట్? ఇలాంటి ప్రాబ్లం మెయిన్ మన కంపెనీలో ఏంటంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ మన అందరం నేర్చుకోగలుగుతాం. లైక్ హార్డ్గా 1 month గట్టిగా కూర్చుంటే అందరం సాల్వ్ చేయగలుగుతాం. కానీ స్పాంటేనియస్గా క్వశ్చన్ ఎలా అనలైజ్ చేయగలుగుతున్నాం అండ్ ఎంత ఫాస్ట్గా చేయగలుగుతున్నాం, దాట్ ఆల్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వన్ హూ గెట్ సెలెక్టెడ్ అండ్ ద వన్ హూ డజంట్ గెట్ సెలెక్టెడ్. సో అవన్నీ మనం చూసుకోవాలంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్. సో వీడియో చూసిన తర్వాత మేక్ ష్యూర్ యూ ప్రాక్టీస్ అట్లీస్ట్ 15 to 20 questions so that మీకు ఈ టాపిక్ మీద మంచి గ్రిప్ వస్తుంది. I hope it is clear and this is your homework problem. So solve this question and let me know the answer in the comment section. And మీకు ఆన్సర్ రాకపోయినా let me know. I'll solve this question in the next video.
ఓకే, సో ఈ వీడియోలో మనం యావరేజ్ టైప్ ప్రాబ్లమ్స్, అది కూడా కొన్ని బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ మాత్రమే చూద్దాం. సో ఇందులో ఏంటంటే మనకు మెయిన్ యావరేజెస్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ తెలియాలి. యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్డ్ అండ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఎర్లియర్. సో యావరేజెస్ ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 పెన్స్ ఉన్నాయి. ఓకే, ఒక పెన్ కాస్ట్ 5 రూపీస్, ఒక పెన్ కాస్ట్ 10 రూపీస్, ఒక పెన్ కాస్ట్ 20 రూపీస్. సో యావరేజ్గా ఎంత మనీ స్పెండ్ చేశారు అని అడుగుతారు. అప్పుడు ఏమవుతుంది, టోటల్ ఆల్ అబ్జర్వేషన్స్ని యాడ్ చేస్తే 20 + 10 + 5 35 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 3. సో 35/3 విల్ బి ది యావరేజ్ మనీ దట్ యూ స్పెంట్ ఆన్ పెన్స్. ఓకే, సో అలా మీరు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది నేను ఎందుకు అన్నిసార్లు స్పెసిఫై చేస్తున్నానంటే ఈవెన్ దో మీకు తెలిసినా సరే, సమ్ టైమ్స్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 అబ్జర్వేషన్స్ సంథింగ్ ఇస్తారు, యావరేజ్ ఆఫ్ నెక్స్ట్ 10 నెంబర్స్, సమ్ నెక్స్ట్ 20 నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ ఇచ్చారు, ఇది వై అనుకుందాం. మనల్ని ఏమడుగుతారు, యావరేజ్ ఆఫ్ ఆల్ ద 30 అని అడుగుతారు. మనం ఏం చేస్తాం, ఎక్స్కి వైకి యావరేజ్ చేస్తాం. బట్ అలా చేయకూడదు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన యావరేజెస్తో వీ షుడ్ ఫైండ్ టోటల్ అబ్జర్వేషన్స్ యొక్క సమ్. సో దాన్ని బట్టి వీ షుడ్ యాడ్ అన్ని టోటల్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ యాడ్ చేసి బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని, 20 + 10 30 అబ్జర్వేషన్స్ కదా. సో సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ చేసి అప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని ద్వారా వీ కెన్ డిరైవ్ సెకండ్ రూల్, విచ్ ఇస్ యావరేజెస్ షుడ్ నెవర్ బి యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ డైరెక్ట్లీ. సో యావరేజెస్ ఎప్పుడూ అలా డైరెక్ట్గా యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేయకూడదు. బట్ యావరేజెస్ యూస్ చేసి అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ యూజ్ చేసి మనం సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 10 పెన్స్కి ఇట్ కాస్ట్ 20 రూపీస్ అనుకో. ఓకే, నెక్స్ట్ 20 పెన్స్కి ఇట్ కాస్టెడ్ 40 రూపీస్ యావరేజ్గా. సో టోటల్ మీరు స్పెండ్ చేసింది ఎంత యావరేజ్గా అని అడుగుతారు, టోటల్ యావరేజ్ అడుగుతారు. ఇప్పుడు దీని టోటల్ సమ్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజెస్. అది మనకు తెలుసు, యావరేజ్ ఎంత 20. సో 20 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి బై 10 కదా. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది, 20 × 10 200, రైట్. సో దీని సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 200. అలానే సేమ్ దీన్ని ఏమవుతుంది, 40 × 2 = 80. సో 800 విల్ బి ద సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ సెకండ్ గివెన్ కండిషన్. ఓకే, సో టోటల్ అబ్జర్వేషన్ సమ్ ఏమవుతుంది, 800 + 200, రైట్. సో 8 + 2 10 0 0. సో 1000. సో 1000 విల్ బి ద టోటల్ అబ్జర్వేషన్స్ అనమాట, సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్. సో ఇప్పుడు టోటల్ యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, 1000 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని, 20 + 10 30. 0 0 gets cancelled. 100/3 ఈజ్ ది ఆన్సర్. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కదా, బట్ ఏం కంగారు పడకండి. అండ్ యావరేజెస్ మీద మీకు ఇంకా వీడియోస్ కావాలంటే చెప్పండి, క్లియర్గా ఐ విల్ ట్రై టు మేక్ వీడియో ఆన్ దట్. ఓకే, సో ఇది మీకు బేసిక్ థింగ్, యావరేజ్ గురించి తెలిస్తే చాలు. సో ఏజెస్లో కూడా అంతే, సేమ్ ప్రిన్సిపల్ని మనం ఏజెస్లో యూజ్ చేస్తాం. సో లెట్స్ గో టు ద ప్రాబ్లమ్స్. See, in this problem it is given average age of Amar and Akbar is 65 years old, whereas average ages of Amar, Akbar and Antony is 53 years old. మనల్ని యాంటనీ ఏజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కదా. సో మనకేం తెలుసు, ఫస్ట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి దేనికైనా. ఓకే, సో అమర్ ప్లస్ అక్బర్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయిపోయింది బై ఎంతమంది, 2 మెంబర్స్ కదా. సో బై 2 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ 65. మనకు తెలిసిన ఫార్ములా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్. ఎప్పుడైనా మీరు ఈ ఫార్ములా మెన్షన్ చేసుకోండి టు అవాయిడ్ ఎనీ కన్ఫ్యూజన్. ఓకే, సో ఫైండ్ అవుట్ చేయండి. వీళ్ళిద్దరికి సమ్ ఆఫ్ ది ఏజెస్ ఏమవుతుంది, 65 × 2 అంటే 130, రైట్. సో తినే ఏజ్ ఎంతో ఇండివిజువల్గా మనకు తెలియదు, కానీ వాళ్ళిద్దరిని యాడ్ చేస్తే మాత్రం 130 వస్తుంది, అది మనకు ఐడియా ఉంది, రైట్. ఇప్పుడు ముగ్గురిని యాడ్ చేస్తే ఏజ్ ఎంత వస్తుంది, సో టోటల్ అందరిది కలిపితే ఏజెస్ అందరివి యాడ్ చేసేస్తే టీ అనుకుందాం బై ఎంతమంది ఉన్నారు, 1 2 3 మెంబర్స్ కదా, ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద యావరేజ్ గివెన్, 53.
right? So what is the value of T? Amar plus Akbar plus Antony, right? ఇదే కదా టోటల్ అంటే. whereas Amar and Akbar we already know, which is 130, right? So 130 plus Antony by 3 is equal to 53. You got your answer, you got your equation, and from this you can find out the age of Antony, right? So 130 plus Antony is equal to 53 into 3. So 5 3s are 15, 130, 159. So Antony will be 159 minus 130. So 29 will be the answer. Clear? చూసారా, ఈ చిన్న ప్రాబ్లమ్కి we took around 2 minutes, which is not much good for our exam. But ప్రాక్టీస్ చేసే కొద్ది ఇక్కడ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాబట్టి ఇట్ టుక్ టైమ్. బట్ మీరు ప్రాక్టీస్ చేసే కొద్ది యూ కెన్ ఈజీలీ డూ దట్. ఓకే సో ఫస్ట్ బేసిక్ ప్రాబ్లం ఇలా ఉంటుంది. సో దీన్ని బట్టి ఇంకా ప్రాబ్లమ్స్ ట్రై చేద్దాం. ఐ ఆల్సో గివ్ యూ ద హోంవర్క్ ప్రాబ్లమ్, ట్రై దట్ అవుట్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొంచెం లెవెల్ పెంచి కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని చూద్దాం. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ గివెన్ యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 boys is 15 years. If their ages are in the ratio 3:5:7, find the youngest boy age. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఆప్షన్ ఎలిమినేషన్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? 3:5:7లో యంగెస్ట్ పర్సన్ ఎవరు అవుతారు? అఫ్ కోర్స్ 3 అనే ప్లేస్ ఉన్న పర్సనే కదా. సో ఈ పర్సన్కి మల్టిపులే దాని వాల్యూ అవుతుంది, అంతే కదా. సో దీన్ని మల్టిపుల్స్ మాత్రమే వాల్యూస్ అవుతాయి. సో ఇక్కడైతే 15, 21, 9, 12 అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 3 కాబట్టి వి కాంట్ డైరెక్ట్లీ ఎలిమినేట్. బట్ మనకి ఎగ్జామ్లో ఏంటంటే ఒక్కొక్కసారి మల్టిపుల్స్ కానివి 3 ఆప్షన్స్ ఇచ్చి ఓన్లీ మల్టిపుల్ అయింది ఒక ఆప్షన్ మాత్రమే ఇస్తారు. సో అలాంటప్పుడు ఇట్స్ ఈజీ టు మార్క్ అనమాట. సో ఐ వాంట్ యూ టు నో దిస్ మెథడ్ ఆల్సో. సో ఫస్ట్ ఏం చేస్తారంటే పొజిషన్స్ చెక్ చేసుకోండి. మనల్ని యంగెస్ట్ బాయ్ యొక్క ఏజ్ అడిగారు కదా. సో యంగెస్ట్ బాయ్ అంటే 3 ఉన్న పొజిషన్ కదా, బికాస్ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ. సో ద వాల్యూ దట్ వీఆర్ గోయింగ్ టు అబ్టైన్ ఇస్ అ మల్టిపుల్ ఆఫ్ 3, right? So all the values are multiples of 3. So we will go to the next stage. Okay, so the average age of 3 boys is 15. And మీకు ఒక చిన్న థింగ్ చెప్తా చూడగానే ఐడెంటిఫై చేయడానికి. మీకు 10 మార్క్స్ వచ్చాయి కదా, మీ ఫ్రెండ్కి 20 మార్క్స్ వచ్చాయి, ఇంకో ఫ్రెండ్ ఎవరికో ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలీదు. కానీ మీ ఇద్దరికి యావరేజ్ ఎంత వస్తుంది? 15 కదా, రైట్? మీ ఇద్దరికి మధ్యలో 15 వస్తుంది. కానీ ఆ సమ్ అదర్ పర్సన్ వల్ల మీ యావరేజ్ 10కి దిగిపోయింది. 10కి మీ యావరేజ్ రెడ్యూస్ అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? ది అదర్ పర్సన్కి మీ ఇద్దరికన్నా చాలా తక్కువ మార్క్స్ వచ్చినట్టు కదా, అంతే కదా. సో అలానే ఇక్కడ టోటల్ ముగ్గురికి కలిపి 15 ఇయర్స్ ఉండేది యావరేజ్. సో దీని ద్వారా మీకు ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, స్మాలెస్ట్ పర్సన్ యొక్క వాల్యూ అంటే స్మాలెస్ట్ వాల్యూ యొక్క యాక్చువల్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది యావరేజ్ కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, అండ్ బిగ్గెస్ట్ వాల్యూకున్న యాక్చువల్ వాల్యూ ఏమైతే ఉంటుందో దాని కరెస్పాండింగ్ వాల్యూ యావరేజ్ కన్నా ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ యావరేజ్ 15 కదా. సో 3 పొజిషన్లో వచ్చే యాక్చువల్ వాల్యూ 15 కన్నా తక్కువ ఉంటుంది వాల్యూ, ఖచ్చితంగా. ఇట్స్ అ రూల్. ఓకే, 7కి ఏదైతే కరెస్పాండింగ్ వాల్యూ వస్తుందో అది 15 కన్నా ఎక్కువనే ఉంటుంది. ఓకే, సో మీకు ఇక్కడ కూడా చూడండి, 15 కన్నా చిన్న వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే ఉంచుకోవాలి. 15 వీ కెనాట్ కీప్, రైట్? సో 21 ఆల్సో వీ కెన్ ఎలిమినేట్. వీ ఓన్లీ హ్యావ్ 2 వాల్యూస్ లెఫ్ట్ హియర్, రైట్? మీకు టైం లేదనుకో, చూడగానే ఫస్ట్ మీకు ఇలా ఐడియా వచ్చింది, చిన్న వాల్యూ అడిగారు. చిన్న వాల్యూ అంటే యావరేజ్ కన్నా తక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ రెండిట్లోనే ఏదో ఒకటి అయి ఉంటుంది. మీ దగ్గర టైమే లేదు, ఆన్ స్పాట్ పెట్టేయాలి, ఏదో ఒక ఆప్షన్ పెట్టేయాలి, నెగిటివ్ లేదు కాబట్టి. సో అలాంటప్పుడు ఏ ఆప్షన్ పెడతారు? ర్యాండమ్గా ఏదో ఒకటి పెడితే 25% మాత్రమే కరెక్ట్ అయ్యే ఛాన్స్. అదే ఈ రెండిట్లో ఏదో ఒకటి పెడితే 50% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, 50% ప్రాబిలిటీ ఉంది మీకు ఇప్పుడు కరెక్ట్ అవ్వడానికి. సో అలా దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు ఎలిమినేట్ త్రూ ఆప్షన్స్ అనమాట. సో 9 years or 12 years ఆ రెండిట్లో ఏదో ఒకటి వాల్యూ అవుతుంది. సో అలా చెక్ చేసుకోండి, 9 or 12. ఇప్పుడు యాక్చువల్ మెథడ్లోకి రండి, రైట్? సో టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏదైతే ఉంటుందో, సో ఈ 3కి రేషియోస్ టోటల్ చేయండి. 7 + 5 + 3 ఎంత? 15 కదా. సో 15x టోటల్ వాల్యూ అనమాట, రైట్? మనం ఇక్కడ టోటల్ అబ్జర్వేషన్సే కదా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇయర్ కీప్ 15x, 15 గెట్స్ క్యాన్సిల్. సో ఎక్స్ వాల్యూ విల్ బి 3, రైట్? సో ఇప్పుడు టోటల్ అబ్జర్వేషన్స్ సమ్ ఏమవుతుంది? 15 3s are 45.
ఓకే, దాని అర్థం ఏంటంటే ముగ్గురిది ఏజెస్ టోటల్ చేస్తే 45 అనేది వాల్యూ మనకు వస్తుంది, రైట్. అందులో ఫస్ట్ పర్సన్ ఏజ్ ఎంత, 3 అనే పర్సన్ ఏజ్ ఎంత, 3 × 3 9. పెద్ద పర్సన్ వాల్యూ అంటే 7 ఉన్న పొజిషన్ వాల్యూ 7 3 21. 5 దగ్గర ఉన్న పర్సన్ది 5 3 15, రైట్. ముగ్గురిది యాడ్ చేసి చూడండి, 15 + 21 + 9 45 వస్తుంది, రైట్. సో ఇక్కడ ఏం చేసామో సింప్లీ నేను ఒక చిన్న రీక్యాప్ ఇస్తాను. యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 బాయ్స్ 15 ఇచ్చారు. సో స్మాలర్ పర్సన్ది మనల్ని కనుక్కోమన్నారు, రేషియో ఇచ్చారు. అండ్ స్మాల్ పర్సన్ది ఏదైతే స్మాలర్ రేషియో ఉంటుందో అది యావరేజ్ కన్నా తక్కువ ఉంటుంది. బిగ్గర్ పర్సన్ రేషియో ఏమవుతూ ఉంటుందో అది యావరేజ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది వాల్యూ. లైక్ మనకి ఎస్టిమేషన్ కింద చూడగానే టైం లేదు ఆప్షన్ పెట్టాలి అన్నప్పుడు. అండ్ రేషియోస్ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడూ ఆప్షన్ ఎలిమినేషన్ చూసుకోవాలి. దీని మల్టిపుల్స్ మాత్రమే వాల్యూస్ వస్తున్నాయా లేదా అలా కూడా మీరు ఈజీగా మెన్షన్ చేయొచ్చు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైం ఉన్నప్పుడు యూ కెన్ సింప్లీ సాల్వ్. ఓకే, మనకి టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ కదా, రైట్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ దగ్గర వీ కెన్ కీప్ 15x బికాస్ ఈ 3కి రేషియోస్ వీ కెన్ యాడ్, అండ్ x బికాస్ ఇవి రేషియోస్ కాబట్టి యాక్చువల్ వాల్యూస్ కాదు కాబట్టి, రైట్. 3x 5x 7x మూడు కలిపితే ఎంత 15xే కదా, రైట్. సో 15x విల్ బి ద సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ 3 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ విచ్ ఈస్ గివెన్ యాజ్ 15, రైట్. సో 15 గెట్స్ క్యాన్సిల్డ్, x ఈక్వల్ టు 3. సో x వాల్యూ 3 వచ్చింది. మనల్ని ఏం అడిగారు, యంగెస్ట్ పర్సన్. సో 3 3 9 విల్ బి హిజ్ వాల్యూ, 5 3 15 విల్ బి హిజ్ వాల్యూ, 7 3 21 will be his value. Okay, so మీకు టోటల్ అడిగారంటే యూ కెన్ యాడ్ లైక్ దిస్ ఆర్ ఎల్స్ 15 3 45 కాబట్టి యూ కెన్ సే లైక్ దిస్ ఆల్సో 45 ఇస్ ద టోటల్ వాల్యూ. క్లియర్. ఇన్ని మెథడ్స్ ఎందుకు చెప్తున్నా అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఈ క్వశ్చన్లో లైక్ మీరు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారు, వీడియోస్లో చూసి వీడియో పాజ్ చేసి ట్రై చేసేస్తారు. కానీ మార్క్స్ రాసినప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ టెన్షన్కి అర్థం కాదు ఏం చేయాలి, ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలి, ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలి, అవేమీ అర్థం కావు. సెకండ్ ఆఫ్ ఆల్ మనం ట్రై చేసిన ఫార్ములాస్ ఆన్ స్పాట్ గుర్తురావు. థర్డ్ ఆఫ్ ఆల్ టైం అయిపోద్ది. ఇన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నప్పుడు మనం కొంచెం కంగారులో ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా అర్థం కాదు, పైగా ఐడియా కూడా రాదు. అందుకు ఐఎమ్ ట్రైంగ్ టు లెట్ యు నో ఇలా కూడా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు సో దట్ మీకు కొంచెం ఐడియా వస్తుంది క్వశ్చన్ చూడగానే, ప్యానిక్ అవ్వకుండా అట్లీస్ట్ ట్రై చేయగలుగుతారు. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్ళిపోదాం. రైట్. The average age of woman and her daughter is 24 years. The ratios of their ages is 3:1 respectively. So what is the daughter age అని అడుగుతున్నారు. ఓకే, సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టే యావరేజ్ కన్నా పెద్ద వాల్యూ కొంచెం పెద్దగా ఉంటుంది, చిన్న వాల్యూ కొంచెం చిన్నగా ఉంటుంది కదా. సో 24 కన్నా పెద్దగా ఉన్నది మదర్ ఏజ్ అవుతుంది, రైట్. 24 కన్నా కొంచెం చిన్నగా ఉన్నది డాటర్ ఏజ్ అవుతుంది. క్లియర్. సో చిన్నగా ఉన్నవే వాల్యూస్ ఉన్నాయి ఆల్మోస్ట్. సో దిస్ వన్ యూ కెన్ ఎలిమినేట్ బికాస్ 24 ఉంది కాబట్టి. ఓకే, సో 21 కూడా లైక్ 1 3 చాలా దూరంగా ఉన్నాయి వాల్యూస్ కాబట్టి 21 కూడా యూ కెన్ ఎలిమినేట్ ఇఫ్ టైం లేదు అన్నప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టచ్చు. బట్ యా లెట్స్ సీ. అండ్ దెన్ వాట్ వీ హ్యావ్, ది యావరేజ్ ఏజ్ ఇచ్చారు 20. సో మనకేమిచ్చారు, యావరేజ్ ఇచ్చారు. సో మనకు ఫార్ములా తెలుసు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్. రైట్, యావరేజ్ ఎంత 24 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత 3x + x అంటే 4x బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంతమంది, ఇద్దరు. సింపుల్. సో 4 6 24, రైట్. సో x వాల్యూ ఏమవుతుంది 6 2 12. సో x వాల్యూ 12. సో మదర్ ఏజ్ ఏమవుతుంది 12 3 36. డాటర్ ఏజ్ ఏమవుతుంది 12 1 12. సో 12 ఈజ్ ది ఆన్సర్. క్లియర్. చాలా సింపుల్ క్వశ్చన్ కదా, కానీ మీకు ఎగ్జామ్లో టైం అయిపోతే ఏం చేయాలి అన్నది ఐఎమ్ ట్రైంగ్ టు లెట్ యూ నో. సో ఆప్షన్ ఎలిమినేషన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, మదర్ ఏజ్ అడిగి ఉంటే ఇప్పుడు కూడా మీరు చెక్ చేయొచ్చు 3తో మల్టిపుల్ అవుతుందా లేదా. 3తో ఏదైతే మల్టిపుల్ అవుతుందో అది మాత్రం ఆప్షన్ నుంచి యూ కెన్ ఎలిమినేట్ ఆల్ ది అదర్ ఆప్షన్స్ ఇఫ్ మదర్ ఏజ్ అడిగి ఉంటే. ఓకే, డాటర్ ఏజ్ అడిగారు కాబట్టి డాటర్ 1 ఉంది కాబట్టి వీ కెనాట్ ఎలిమినేట్ బికాజ్ 1 ఈస్ డివిజిబుల్ బై ఆల్ ద వాల్యూస్ కాబట్టి. క్లియర్. వన్ మోర్ ప్రాబ్లం, ఇది కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లం అనమాట, అంత డిఫికల్ట్ ఏం కాదు, కాకపోతే కొంచెం లెంది అనమాట. ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ 2 గ్రాండ్ పేరెంట్స్, 2 పేరెంట్స్ and 2 grandchildren. Let's assume C, P and G, grandparents, parents and children ki, right. The average age of grandparents is 67 years old. Without any delay, simple ga manam em chestam,
టోటల్ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ గ్రాండ్ పేరెంట్స్కి సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత? సో సమ్ ఆఫ్ ఏజెస్ బై ఎంతమంది? ఇద్దరు కదా. సో నెంబర్ ఆఫ్ పీపుల్ 2 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఎంత ఇచ్చారు? 67. సో వీళ్ళిద్దరిది సమ్ ఆఫ్ ఏజ్ ఏమవుతుంది? 67 ఇంటూ 2 134, రైట్. సో పేరెంట్స్ది టోటల్ సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత? రైట్, పేరెంట్స్ది ఏమవుతుంది? యావరేజ్ 35 years. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది? 35 ఇంటూ 2, ఇద్దరు కదా పేరెంట్స్ ఉన్నారు. సో 35 2 70. సో వీళ్ళ సమ్ 70, వీళ్ళ సమ్ 134. నెక్స్ట్ గ్రాండ్ చిల్డ్రన్ది 6 years అంటే ఎంతమంది గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు? ముగ్గురు. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది? 3 ఇంటూ 6 అంటే 18. దాని అర్థం ఏంటంటే 3 children ఉన్నారు, ఒక్కొక్కరికి డిఫరెంట్ ఏజెస్ అయి ఉండొచ్చు. ఒకరికి 3 years అయి ఉండొచ్చు, ఒకరికి 5 years అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ముగ్గురిది యాడ్ చేస్తే మాత్రం 18 వచ్చింది, రైట్. ఇప్పుడు మనకి గ్రాండ్ పేరెంట్స్ది టోటల్ ఏజ్ వచ్చింది 134, ఇద్దరిది కలిపి ఏజెస్. పేరెంట్స్ వచ్చింది 70, చిల్డ్రన్స్ వచ్చింది 18. ఇప్పుడు మనం టోటల్ వాళ్ళ ఫ్యామిలీ యొక్క టోటల్ ఏజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయగలం కదా, అంటే గ్రాండ్ పేరెంట్స్ ప్లస్ చిల్డ్రన్ది, రైట్. సో యాడ్ చేయండి. 134 + 18 + 70, 134 + 18 + 70 బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ ఎంతమంది ఉన్నారు? 3 గ్రాండ్ చిల్డ్రన్, 2 పేరెంట్స్ అండ్ 2 గ్రాండ్ పేరెంట్స్, రైట్. 3 + 2 5, 5 + 2 7. క్లియర్? ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంతే, సింపుల్ ఫైండ్ చేయండి. 8 + 4 12, 1 3 4 4 + 1 5 7 + 5 12 1 1 2. సో 222/7, రైట్. సో డివైడెడ్ బై 7 ఉంది కదా. సో డివైడెడ్ బై 9 ఉన్నవి ఈ రెండు యూ కెన్ ఎలిమినేట్. క్లియర్? సో ఈ క్వశ్చన్ ఏంటంటే మీరు లైక్ ఫైన్ ఇప్పుడు అంటే మనం సాల్వ్ చేసాం, టైం లేనప్పుడు ఏం చేయాలి? సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ చూడగానే టోటల్ ఎంతమంది ఉన్నారు? 2 పేరెంట్స్, 2 గ్రాండ్ పేరెంట్స్, 3 గ్రాండ్ చిల్డ్రన్, అంటే టోటల్ ఎంత? 7 కదా. సో డినామినేటర్లో ఆఫ్కోర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ కదా వస్తారు. సో డినామినేటర్లో ఆఫ్కోర్స్ 7 వస్తారు కదా. సాల్వ్ చేసిన తర్వాత ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ సాల్వ్ చేయక ముందు గెస్ చేయడానికి అట్లీస్ట్ ర్యాండమ్గా ఏదో ఒకటి పెట్టే బదులు యూ కెన్ ఎలిమినేట్ దీస్ 2 ఆప్షన్స్ బికాస్ డినామినేటర్లో 9 ఉంది కాబట్టి. క్లియర్? ఇప్పుడు ఈ రెండిట్లో యూ కెన్ మెన్షన్ ఎనీథింగ్. ఇప్పుడు టైం ఉన్నప్పుడు ఇదంతా సాల్వ్ చేసుకోండి, రైట్. ఇప్పుడు 222/7 చేయండి. 7 3s are 21, 12 7 1s are 7 8 9 10 11 12 5 మిగిలింది. సో 31 5/7. సో 31 5/7 is the answer. Clear? Right. Next problem. The average age of 35 students in a class is 16 years. The average age of 21 students is 14 years. Find the average of remaining 14 students అని అడుగుతున్నారు. ఓకే, సో మనకి ఏంటంటే టోటల్ 35 స్టూడెంట్స్ ఉన్నారు. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, రైట్. ఇక్కడ వరకు క్లియర్. ఇన్ అ క్లాస్ ఈజ్ 16. వాళ్ళ యావరేజ్ కూడా ఇచ్చేసారు 16. సో మనం ఏంటి సమ్ ఆఫ్ ఆల్ ద ఏజెస్ ఫైండ్ అవుట్ చేయగలం కదా, రైట్. సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో యావరేజ్ ఎంత? 16 years ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై 35 నెంబర్ ఆఫ్ పీపుల్ కాబట్టి. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది? 16 × 35. ఇక్కడ వరకు క్లియర్, ఇక్కడ వరకు సింపుల్. నెక్స్ట్, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 21 స్టూడెంట్స్ ఈజ్ 14 years. ఫైండ్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ రిమైనింగ్ 14 స్టూడెంట్స్ అని అడుగుతున్నారు. అంటే ఈ 35 స్టూడెంట్స్ని హీ హ్యాస్ స్ప్లిట్ ఇంటూ 2 parts. ఒకటి ఫస్ట్ 21 స్టూడెంట్స్ కింద, ఇంకొకటి రిమైనింగ్ 14 స్టూడెంట్స్ కింద, రైట్. సో ఈ ఫస్ట్ 21 స్టూడెంట్స్కి వాళ్ళ యావరేజ్ ఇచ్చారు, దీనికి యావరేజ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, రైట్. యాజ్ ఐవ్ ఆల్రెడీ మెన్షన్, యావరేజెస్ షుడ్ నెవర్ బి యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ డైరెక్ట్లీ, బట్ ద సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్యాన్ బి యాడెడ్. ఓకే, సో ఈ 21 స్టూడెంట్స్కి ఫైండ్ ద సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రైట్. So 21 students is the total number of people, right. Sum of observations by number of observations, which is 21, is equal to average, which is given as 14, right. So sum of observations ఏమవుతుంది? 21 × 40 కదా. సో ఇక్కడ వరకు మీకు ఏమర్థమైంది? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ 16 × 35. అందులో ఫస్ట్ 21 మెంబర్స్కి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇది. సో రిమైనింగ్ 14 మెంబర్స్కి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది? దిస్ హోల్ వాల్యూ మైనస్ ఫస్ట్ 21 మెంబర్స్ వాల్యూస్ కదా. సో అదే ఫైండ్ అవుట్ చేయండి. 16 × 35 మైనస్ 21 × 14, రైట్. ఇక్కడ వరకు క్లియర్, రైట్. ఇది మనం చేసిన వెంటనే సమ్ ఆఫ్ రిమైనింగ్ స్టూడెంట్స్ వచ్చేస్తుంది, రిమైనింగ్ 14 స్టూడెంట్స్ బై
నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 14 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ 14 మెంబర్స్. రైట్, సింపుల్. ఇక్కడ నుంచి సాల్వ్ చేసుకోండి. సో ఈ రెండిట్లో మనం ఏమైనా కామన్ తీయగలమా? 5 + 3 8. సో కామన్ ఏం అవ్వదు. సో డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవడం. 35 × 16. సో 6 5 30 0 3 6 3 18 5 1 5. సో 8 + 3. సో 26 6 2 3 1 3 4 5. సో 560 minus 21 into 14, which is 14, 21. 4 1s are 4, 1 1s are 1, 4 2s are 8, 9, 2 1s are 2. So 294 by 14. Right? ఇక్కడ నుంచి I hope you can solve. Right? So 0 minus 4 is 6. 15 minus 9 is 6. 4 minus 2 is 2. So 266 by 14. 2 7s are 2 1s are 3 3. 7 1s are 7. 63. 7 9s are 63. So 19 will be the answer. క్లియర్? సో కొంచెం లాంగ్గా అనిపించింది కదా, ఏం కంగారు పడకండి, మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈజీగా వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద లాస్ట్ ప్రాబ్లమ్ ఫర్ టుడే. సో లెట్స్ సాల్వ్. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 10 స్టూడెంట్స్ అండ్ దే టీచర్ ఇస్ 15 years old. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫస్ట్ 7 స్టూడెంట్స్ ఇచ్చేసారు. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 10 స్టూడెంట్స్ అండ్ ద టీచర్ ఇచ్చేసారు. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫస్ట్ 7 స్టూడెంట్స్ is given and remaining 11 students is given. Remaining students is given. Find teacher's age. ఇందాక మనం ఏం చేసాం, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు, అందులో ఫస్ట్ హాఫ్ ఇచ్చారు, సెకండ్ హాఫ్ ఇచ్చారు, దాన్ని బట్టి వీ ఫౌండ్ అవుట్ సంథింగ్. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ 10 స్టూడెంట్స్ ప్లస్ 1 టీచర్ ఉన్నారు. ఈ 10 స్టూడెంట్స్ని 2 parts కింద ఇచ్చారు. ఈ అదర్ పర్సన్ గురించి మనల్ని డేటా కనుక్కోమంటున్నారు. రైట్, కొంచెం లెందీగా ఉంటుంది, బట్ ఏం కంగారు పడకండి, వీ కెన్ ఈజీలీ సాల్వ్. See, average age of 10 students and teachers at 15 years old. So దాని అర్థం ఏంటి? సో సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ ఎంతమంది 10 స్టూడెంట్స్ ప్లస్ 1 టీచర్ 11 మెంబర్స్ కదా. సో 11 ఈజ్ ఈక్వల్ టు 15. సో సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ ఏమవుతుంది? 11 × 15 విల్ బి సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్, మొత్తం అందరిది కలిపి. ఓకే, ఈ కేసు చూడండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫస్ట్ 7 స్టూడెంట్స్ ఇస్ 15 years old. సో యావరేజ్ 15 సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది? 7 కదా. రైట్, సో ఫస్ట్ 7 మెంబర్స్కి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది? 15 × 7. రైట్, సో లాస్ట్ రిమైనింగ్ ఎంతమంది మిగిలేరు? 7 మెంబర్స్కి ఇక్కడ ఇచ్చేసారు. టోటల్ 10 మెంబర్స్. సో ఇంకెంతమంది మిగిలేరు? 10 - 7 3 మెంబర్స్. రైట్, వాళ్ళ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది? యావరేజ్ ఎంత? 11 years కదా. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది? 11 3s are 33. ఇక్కడ వరకు ఓకేనా? సో ఇక్కడ వరకు మనం కలెక్ట్ చేసిన రా డేటా ఏంటి? టోటల్ మొత్తం టీచరు స్టూడెంట్స్ అందరిది కలిపి సమ్ ఆఫ్ ద ఏజెస్ విల్ బి 11 × 15. రైట్, అందులో ఫస్ట్ 7 మెంబర్స్ది సమ్ ఇది, లాస్ట్ 3 మెంబర్స్ది సమ్ ఇది. మనల్ని ఇప్పుడు టీచర్ యొక్క వాల్యూ కనుక్కోమంటున్నారు కదా. సో సింపుల్గా మనం ఏం చేస్తాం, టోటల్ అందరిది సమ్ అంటే 11 × 15 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 7 మెంబర్స్ది అంటే 15 × 7 ప్లస్ నెక్స్ట్ 3 మెంబర్స్ది 33 ప్లస్ టీచర్ ఏజ్, అంతే కదా. సో ఇక్కడతో మీకు ఈక్వేషన్ ఫామ్ అయిపోయింది. ఇక్కడ నుంచి సాల్వ్ చేసుకోవడమే. రైట్, ఇక్కడ నుంచి మనం 3 కామన్గా తీయచ్చు, బట్ టీచర్ ఉన్నారు కాబట్టి విల్ కీప్ ఇట్ అసైడ్. ఓకే, సో 15 × 11 ఎంత? 15 6 1 5. సో 165. సారీ, సో 15 × 15 165 మైనస్ 15 7s are ఎంత? 5 7 1s are 7 8 9 10 105 ప్లస్ 33 8 3 1. రైట్, సో 165 minus 138 will be, సో 15 - 8 is 7. సో లాస్ట్లో 7 ఎక్కడ ఉంది? ఇక్కడ. సో 27 ఈజ్ ది ఆన్సర్. క్లియర్? సో మనం ఏం చేసామో ఒక్కసారి చిన్నగా గివ్ యూ క్విక్ రీక్యాప్. సో టోటల్గా 10 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఒక టీచర్ ఉన్నారు. మనకి ఆ 10 స్టూడెంట్స్లో ఫస్ట్ 7 మెంబర్స్ది నెక్స్ట్ 3 మెంబర్స్ది డేటా ఇచ్చారు. మనల్ని టీచర్ యొక్క వాల్యూ కనుక్కోమంటున్నారు, టీచర్ యొక్క ఏజ్ కనుక్కోమంటున్నారు. మనం ఏం చేస్తాం, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మన దగ్గర ఉన్న డేటా ప్రకారం 11 మెంబర్స్ ఉన్నారు. రైట్, యావరేజ్ మన దగ్గర ఉంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ అందరిది కలిపి సమ్ ఆఫ్ ద ఏజెస్ ఫైండ్ అవుట్ చేసాం కదా. తర్వాత ఫస్ట్ 7 మెంబర్స్ది సమ్ ఆఫ్ ఏజెస్ ఫైండ్ అవుట్ చేసాం.
నెక్స్ట్ తర్వాత ఉన్న రిమైనింగ్ 3 మెంబర్స్ది సమ్ ఆఫ్ ఏజెస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏజెస్ ఎడిషన్ ప్లస్ టీచర్ ఏజ్ యొక్క ఎడిషన్ మొత్తం కలిపితే ఈ వాల్యూ కదా, రైట్? సో అదే మనం ఇక్కడ ఈక్వేషన్ ఫామ్లో రాసాం. సో 11 into 15 ఈక్వల్ టు 15 7s ప్లస్ 33, దిస్ 11 into 3 ప్లస్ టీచర్ ఏజ్, రైట్? సో ఈ ఈక్వేషన్ అలా సాల్వ్ చేస్తే వీ గాట్ 27 విల్ బి ద వాల్యూ ఆఫ్ టీచర్. సో 27 ఈస్ ది ఏజ్ ఆఫ్ టీచర్. సో 27 ఈస్ ది ఆన్సర్. Clear? I hope it is clear and this is your homework problem. So try this question and let me know the answer in the comment section. And ఈ వీడియోలో మనం ఏంటంటే ఈజీ టు మోడరేట్ లెవెల్ ప్రాబ్లమ్స్ వరకు చూసాం కదా. సో నెక్స్ట్ ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి ఏజెస్ మీద. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే కొంచెం మోడరేట్ లెవెల్లో ఇస్తే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, అండ్ దెన్ మనకి ప్రీవియస్ ఇయర్ కాగ్నిజెంట్ పేపర్స్ కానీ, యాక్సెంచర్ పేపర్స్ కానీ, విప్రో అలాంటి టీసీఎస్ ఇలాంటి ఎన్నో కంపెనీ పేపర్స్లో ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ని రిలేటెడ్ టు ఏజెస్ టాపిక్ కొన్ని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ. అండ్ మీకు ఏ టాపిక్ రాకపోయినా ప్లీజ్ డోంట్ హెజిటేట్ టు ఆస్క్ అస్. వీఆర్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ. అండ్ సో మనం పార్ట్ 1, 2 and 3లో బేసిక్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వరకు చూసాం. సో ఈ వీడియోలో ఏంటంటే ప్రీవియస్ ఇయర్ ప్లేస్మెంట్ పేపర్స్లో ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్ నుంచి ఏ అయితే క్వశ్చన్స్ ఇచ్చారో అవి ఫ్యూ ఆఫ్ ద క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, ఇఫ్ యూ వాంట్ ద లింక్ ఆఫ్ 1, 2 and 3 parts, I'll put in the description box. Check it out. Okay, so it is given at present ratio between ages of Arun and Deepak is 4:3. Arun ఉన్నారు, దీపక్ ఉన్నారు. వాళ్ళిద్దరికి రేషియో ఎంత ఇచ్చారు? 4:3, రైట్? అరుణ్ ఏజ్ విల్ బి 26 years ఆఫ్టర్ 6 years. ఓకే, అరుణ్ ఏజ్ 6 years తర్వాత 26 అంటే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ అరుణ్ ఏంటి? 20 కదా. మనల్ని ఏమడిగారు? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ దీపక్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సింపుల్ ఆన్సర్. సో 4 5s is 20, రైట్? సో 3 5s is 15. సో 15 is the answer. Simple. Okay, so this is asked in cognizant paper. Okay, next question. The age of father 10 years ago was thrice the age of his son. 10 years later father age will be twice that of his son. సో రేషియో బిట్వీన్ దర్ ఏజెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనం ఏంటంటే ఫస్ట్ ఫాదర్ సన్ వీ నీడ్ టు మెన్షన్, రైట్? ఏజ్ ఆఫ్ ఫాదర్ 10 years ago ఇచ్చారు, ఏజ్ ఆఫ్ ఫాదర్ 10 years లేటర్ ఇచ్చారు. సో మనకి ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఇచ్చారు కదా. సో మనం ఏంటంటే మన ఈజీ కన్వీనియన్స్ కోసం ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 ఈక్వేషన్స్ తెచ్చే బదులు సింపుల్గా పాస్ట్నే ప్రెజెంట్ కండిషన్ కింద ఎజ్యూమ్ చేసుకుంటాం, దీన్ని బేస్ కండిషన్ అనుకుంటాం. ఇక్కడ నుంచి ఫ్యూచర్ ఒకటే మనం కౌంట్ చేసుకుంటే ఒక స్టేట్మెంట్ తగ్గినట్టే కదా. అంటే వాట్ దట్ మీన్స్ ఇస్ ఏజ్ ఆఫ్ ఫాదర్ 10 years ago ఇచ్చారు కదా, దీన్నే మనం స్టాండర్డ్ ప్రెజెంట్ అనుకుందాం. ఓకే, ఫాదర్ వాజ్ థ్రైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. సో సన్ ఏజ్ ఎస్ అయితే ఫాదర్ ఏజ్ ఏమవుతుంది? థ్రైస్ ఆఫ్ సన్ ఏజ్, 3 into s సరిపోయింది. 10 years లేటర్ అంటే ఫస్ట్ 10 years పాస్ట్ కదా, సో ఇక్కడ +10 అవుద్ది. ఇక్కడ నుంచి 10 years లేటర్ అని ఇచ్చారు కదా, సో ఇక్కడ నుంచి ఎన్ని ఇయర్స్ ప్లస్ అయినట్టు? +10. సో టోటల్ ఈ మొత్తం +20 అయినట్టు కదా, అంటే 20 years ముందుకు వచ్చినట్టు, అంతే కదా. ప్రెజెంట్ నుంచి 10 years బ్యాక్, ప్రెజెంట్ నుంచి 10 years ఫ్యూచర్, ఆ మొత్తానికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 20 years. ఓకే, సో అప్పుడు ఫాదర్ ఏజ్ విల్ బి ట్వైస్ దాట్ ఆఫ్ హిస్ సన్. సో ఫాదర్ ఏజ్ విల్ బి ట్వైస్ దాట్ ఆఫ్ హిస్ సన్. సో సన్ ఏజ్ 20 years తర్వాత ఏమవుతుంది? s+20. ఫాదర్ ఏజ్ 20 years తర్వాత ఏమవుతుంది? 3s+20 కదా. వాళ్ళు ఏమడిగారు? ఫాదర్ ట్వైస్ దట్ ఆఫ్ హిస్ సన్. సో 3s+20 విచ్ ఇస్ ఫాదర్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ సన్స్ ఏజ్, ట్వైస్ ఆఫ్ ఏమిచ్చారు? s+20. సో s+20 ఈక్వేషన్ వచ్చేసిందా? సో సాల్వ్ చేయడమే. 3s minus 2s which is s equal to 22s are ఎంత? 40 కదా. సో this 20 goes that side, 40 minus 20 is 20. సో వాల్యూ ఆఫ్ s is 20 కదా. సో ఇక్కడ s వాల్యూ ఎంత? 20, ఫాదర్ వాల్యూ ఎంత? 60. సరిపోయింది. రేషియో ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో 10 years బ్యాక్ 20, 60 వాళ్ళ ఏజెస్ అంటే ప్రెజెంట్ ఏజెస్ ఏమవుతుంది? 20 + 10 విచ్ ఇస్ 30 years, 60 + 10 విచ్ ఇస్ 70 years. సరిపోయిందా? వాళ్ళిద్దరికి రేషియో అడుగుతున్నారు 7:3. సో 7:3 ఈస్ ది ఆన్సర్. సింపుల్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం.
The sum of ages of 5 children born in intervals of 3 years each is 50 years. What is the age of the youngest child అని అడుగుతున్నారు. సో జనరల్గా మనం ఏం చేస్తాం, 5 చిల్డ్రన్ ఉన్నారు విత్ ఇంటర్వెల్స్ ఆఫ్ 3 years అంటే we mention x is the smallest person age. సో నెక్స్ట్ పర్సన్ ఏమవుతారు, x ప్లస్ 3 years ఇంటర్వెల్ కాబట్టి. నెక్స్ట్ పర్సన్ x ప్లస్ 6 బికాస్ ఇతని కన్నా 3 years పెద్ద. సో x ప్లస్ 3 ప్లస్ 3 సో x ప్లస్ 6 అండ్ దెన్ x ప్లస్ 9 అండ్ దెన్ x ప్లస్ 12. ఇలా మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎంత ఇచ్చారు, 50. సో ఇలా వీళ్ళందరినీ యాడ్ చేయాలి. x ప్లస్ 3 ప్లస్ x ప్లస్ 6 ప్లస్ x ప్లస్ 9 ప్లస్ x ప్లస్ 12 ఈక్వల్ టు 50. ఇదంతా యాడ్ చేసినప్పుడు 5x ప్లస్ పెద్ద పెద్ద వాల్యూస్ యాడ్ చేయాలి. కన్ఫ్యూజింగ్, టైం టేకింగ్ అండ్ మైట్ గెట్ మిస్టేక్స్. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు, తప్పలేదు. బట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఎ సింపుల్ ట్రిక్. సో ఏంటంటే మిడిల్ పర్సన్ ఎవరిదైతే ఏజ్ ఉందో వాళ్ళని మనం ఎక్స్ అనుకుంటాం. 5 members అని చెప్పారు కదా, సో మిడిల్ పర్సన్ ఎక్స్ అనుకుని ముందు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళ ఏజెస్ x మైనస్ 3 x మైనస్ 6. సిమిలర్లీ x ప్లస్ 3 x ప్లస్ 6 ఏదైనా ఒకటే కదా. ఓకే, సో వీళ్ళందరినీ యాడ్ చేస్తే వీ గెట్ 50, రైట్. ఇప్పుడు ప్లస్ మైనస్ అండ్ దెన్ ప్లస్ 3 ప్లస్ 6 సరిపోయిందా, -6 -3 ప్లస్ 3 ప్లస్ 6 సరిపోయిందా. ఇప్పుడు 5x ఉన్నాయి. సో 5x ఈక్వల్ టు 50. ఎక్స్ వాల్యూ ఎంత, 10. సో మిడిల్ చైల్డ్ ఏజ్ ఎంత, 10. వాళ్ళు ఏమడిగారు, యంగెస్ట్ చైల్డ్ అని అడిగారు. సో 10 - 6 విచ్ ఇస్ 4. 4 ఈజ్ ది ఆన్సర్. సింపుల్గా అయిపోయిందా. ఓకే, అంటే వై ఐమ్ టెలింగ్ యూ దిస్ మెథడ్ ఈస్, ఇక్కడంటే 5 children ఉన్నారు, మీరు ఈజీగా ఇదేనా సాల్వ్ చేయగలుగుతారు. పెద్ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ అయి ఉండి అండ్ రిలేషన్ కూడా +3 years కాబట్టి ఇక్కడ సింపుల్గా అయిపోయింది. అదే +7 అని అలా ఇచ్చారంటే ఇట్ మేక్స్ యువర్ క్యాల్కులేషన్స్ అ బిట్ కాంప్లెక్స్. సో ఇలా మీరు సాల్వ్ చేసుకుంటే ఈజీగా అయిపోవచ్చు. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. See, this is quite a bit complicated problem, but it's okay. Cheddam. 7 years later from now, A will be as old as B was 4 years ago. C was born 2 years ago. The average age of A, B and C 10 years later will be 33 years. What is the present age of A అని అడుగుతున్నారు. సో సి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే A, B, C హెడ్డింగ్స్ రాసుకుందాం. ఓకే, సో వాళ్ళు ఏం అడిగారు, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ A, B and C 10 years later will be 33. సో ఇది మనం కన్సిడర్ చేసుకుందాం. అండ్ C was born 2 years ago అని అడుగుతున్నారు. సో ప్రెసెంట్ ఏజెస్, ఇది ప్రెసెంట్, ఇది ప్రెసెంట్ ఏజ్. ఏ ఏజ్ A అనుకుందాం, B ఏజ్ B అనుకుందాం, C ఏజ్ 2 years అనుకుందాం. ప్రెసెంట్ ఏజ్ బికాస్ 2 years ముందు పుట్టారంటే ఇప్పుడు ఏజ్ ఎంత, 2 years కదా. ఓకే, సో 10 years లేటర్ ఏ ఏజ్ ఏమవుతుంది, A + 10, B ఏజ్ ఏమవుతుంది, B + 10 అండ్ C ఏజ్ ఏమవుతుంది, 12. 2 + 10 12 కదా. సో వాళ్ళు ఏమన్నారు, యావరేజ్ విల్ బి 33 years. సో యావరేజ్ అంటే ఏంటి, A + B + C by 3 is equal to 33, రైట్. ఏ వాల్యూ ఎంత, ఇదంతా సాల్వ్ చేయడమే. సో A + 10 + B + 10 + C 12 is equal to 33 3s are 99, right. Okay, so A + B is equal to 99 minus 10 10 20 32. 99 minus 32 ఎంత, 67. సో A + B వాల్యూ ఎంత, 67. ఓకే, ఈ కండిషన్ వరకు ఓకే. ఇంకేమన్నారు, 7 years later from now A will be as old as B was 4 years ago. అండ్ ఓకే, సో 7 years later from now A ఏజ్ ఏమవుతుంది, A + 7 ఈజ్ ఈక్వల్ టు B was 4 years ago అంటే B - 4. సింపుల్గా ఈక్వేషన్ వచ్చింది. సో A - B వీ కెన్ టేక్. A - B ఈక్వల్ టు -4 - 7 -11 కదా. మన దగ్గర A - B ఉంది, A + B ఉంది. ఆ రెండు సాల్వ్ చేస్తే ఏ వాల్యూ వచ్చేస్తుందా, సాల్వ్ చేయండి. A + B ఈజ్ ఈక్వల్ టు 67. A - B ఈజ్ ఈక్వల్ టు -11. మనల్ని ఏ వాల్యూ అడిగారు కాబట్టి B మనం క్యాన్సిల్ చేయొచ్చు, ప్లస్ మైనస్ ఉంది కాబట్టి. అదే B అడుగుంటే మీరు షిఫ్ట్ ఆఫ్ సైన్స్ చేయొచ్చు. షిఫ్ట్ ఆఫ్ సైన్ చేసి మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఏ అడిగారు కాబట్టి 2A ఈజ్ ఈక్వల్ టు 67 - 11 విచ్ ఇస్ 56. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది, 28. సో 28 విల్ బి ది ఆన్సర్. క్లియర్. క్వైట్ అ బిట్ కాంప్లికేటెడ్గా ఉంది, బట్ టైం ఉంటే మాత్రం అసలు వదులుకోకండి, సాల్వ్ చేయండి. ఇఫ్ టైం తక్కువ ఉంది అంటే యూ కెన్ స్కిప్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే టైం తక్కువ ఉంది, మీరు ఇంకా క్వశ్చన్ సాల్వ్ చేయాలి అన్నప్పుడు యూ కెన్ స్కిప్.
అంటే టైం తక్కువ ఉంది, మీరు ఇంకా క్వశ్చన్ సాల్వ్ చేయాలి అన్నప్పుడు యూ కెన్ స్కిప్. ఓకే, కమింగ్ టు దిస్ ప్రాబ్లమ్. 10 years ago, Sai was 5 times as old as Uma is. సో సాయి అండ్ ఉమా ఇద్దరిని అజ్యూమ్ చేసుకుంటున్నాం. 10 years ago వాళ్ళది ఇచ్చారు అండ్ 5 years ఫ్రమ్ నౌ రిలేషన్ ఇచ్చారు. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టే పాస్ట్ని మనం బేస్ లైన్ అనుకుందాం. అంటే సాయి ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 5 times ఆఫ్ ఉమా. ఉమా ఏజ్ యాజ్ యూజువల్ ఉమా యు అనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి 5 years ఫ్రమ్ నౌ అని చెప్పారు. సో ప్రెజెంట్ నుంచి 5 years అంటే పాస్ట్ నుంచి ఎన్ని ఇయర్స్? పాస్ట్ నుంచి ప్రెజెంట్ రావడానికి ఇట్ టేక్స్ 10 years కదా, 10 years ఎగో అని చెప్పారు. అండ్ ప్రెజెంట్ నుంచి ఇంకో ఫ్యూచర్ 5 years అని అన్నారు. సో 10 + 5 ఎంత? టోటల్ 15. సో 15 years లేటర్ అన్నట్టు అర్థం పాస్ట్ నుంచి ఫ్యూచర్కి. సో 15 years later, the age of Sai will be twice the age of Uma. So Sai age ఎంత ప్రెజెంట్కి? 5u, which is Sai, is equal to twice of Uma కదా. సో ఉమా ఏజ్ 20 years ఏమవుతుంది? 5u + 15 కదా. ఓకే, సో ఉమా ఏజ్ 15 years లేటర్ ఏమవుతుంది? u + 15 అవుతుంది కదా. రిలేషన్ ఏమి ఇచ్చారు? s ఈక్వల్ టు 2 × u. 2 × u సరిపోయిందా? ఇప్పుడు సాల్వ్ చేయడమే. 5u minus 2u is equal to 15 2s are 30 minus 50, right? So 3u is equal to 15. సో u వాల్యూ ఎంత అవుతుంది? 5. సో u వాల్యూ మనకు వచ్చింది 5. దిస్ ఈజ్ 5. వాళ్ళు ఏం అడిగారు? వాట్ వాజ్ ద రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ సాయి అండ్ ఉమా 5 years ago అని అడుగుతున్నారు కదా. సో ఇప్పుడు తినే ఏజ్ ఎంత? 5. తినే ఏజ్ ఎంత? 5 5 is 25 years కదా పాస్ట్లో. సో ప్రెసెంట్ వాళ్ళ ఏజెస్ ఎంత? 5 + 10 15, 25 + 10 35. సో వాళ్ళ ప్రెసెంట్ ఏజెస్ 35 and 15. వాళ్ళు ఏం అడిగారు? వాట్ వాజ్ ద రేషియో ఆఫ్ సాయి అండ్ ఉమా 5 years ago అని అడుగుతున్నారు. సో అగైన్ గో బ్యాక్. 15 - 5 ఎంత? 10. 35 - 5 ఎంత? 30. సో 3:1 will be the answer. Simple question. I hope it is clear, and this is the end of problem on ages series. So I'll also post a one-shot video on that. So if you really like the content and if you really want to support us, please do consider like, share and subscribe. And please share to your friends also so that they can also get our video as recommendation. And if you have any video requests, like మీకు ఏ టాపిక్ కావాలనుకుంటున్నారు, మీకు ఏ టాపిక్లో కన్ఫ్యూజన్ ఎక్కువ వస్తుంది, ఆర్ మ్యాథమెటిక్స్లో సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, యూ వన్స్ చెక్అవుట్ అవర్ ఛానల్. వీ హ్యావ్ ఆల్రెడీ పోస్టెడ్ ఫ్యూ టాపిక్స్. అండ్ ఆ టాపిక్స్ మేము పోస్ట్ చేయకపోతే మీకు డౌట్ ఉన్న టాపిక్స్, ప్లీజ్ కన్సిడర్ టెలింగ్ us in the comment section. We are happy to help you out. So see you tomorrow. Bye.